దీంతో వెనక అది ఇది ఫోటో తీయటానికి ఇదైతే నీట్గా వస్తుంది. స్టార్ట్ చేయొచ్చా? ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి పాలన ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పారదర్శక లేని విధానాల వల్ల ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేక అంశాలని మనం చర్చించుకుంటూ వచ్చాం. విద్యుత్ ఛార్జీల సమస్యలు అయితేనేమి, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, భూములకి సంబంధించినటువంటి అంశం అయితేనేమి, అలాగే పవర్ ప్రాజెక్ట్స్లో జరుగుతున్న అవినీతికి సంబంధించినటువంటి అంశాల్లో అయితేనేమి, ప్రతి అంశంలో కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతిని ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల ముందు ఉంచుతూనే ఉన్నాం. అయితే ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే నిబంధనలకు వ్యతిరేకంగా అప్పులు చేస్తూ పారదర్శకత లేని ఆర్థిక విధానాలు, లోపభూయిష్టమైనటువంటి ఆర్థిక ఏదైతే పరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్రంలో కూడా ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏ విధంగా రాష్ట్రం ఇబ్బందులు పాలవుతుందో తెలియజేసాం. అయితే లోతుగా ఆలోచించిన తర్వాత అనేక సందర్భాల్లో చెప్పాము, అనేక సందర్భాల్లో అలర్ట్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు 10 లక్షల కోట్లు దాటబోతున్నాయని 2 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఇదే వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పడం జరిగింది. తర్వాత 11 లక్షల కోట్లు ఎప్పుడైంది, 12 లక్షల కోట్లు ఎలా అవుతుంది, 13 లక్షల కోట్లు ఈరోజు దాటిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి రుణాలు, నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు, వీటికి సంబంధించిన అంశం. అయితే ఇవాళ ప్రజలకి సంబంధించి నేరుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి రాష్ట్రంలో, ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో నివసించే దాదాపు 6 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలు ఏ విధంగా ఛిద్రమవుతున్నాయి, ఏ విధంగా ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబం ఆ కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తి కుదేలవుతున్నాడు అనేటటువంటి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తే అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు బహిర్గతం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చూస్తే జగన్ గారి యొక్క పాలనలో ప్రజల ఆదాయం డల్, ప్రజల అప్పులు ఫుల్, ప్రజల అభివృద్ధి నిల్, ప్రజల బతుకులు డమాల్ అనేటటువంటి విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. మీరు లోతుగా చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, జగన్ గారి యొక్క పాలనలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక కుటుంబాలు వారి యొక్క నిర్వహణ ఖర్చులను కూడా వాళ్ళు సంపాదించుకోలేని దుస్థితిలో ఉండి ఆదాయం చాలా డల్గా ప్రజలకి సంబంధించి కనబడతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలకు వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకి చాలక అప్పులు ఫుల్గా చేయాల్సినటువంటి పరిస్థితి దాపురిచ్చింది ప్రజలందరికీ కూడా. అదేవిధంగా గతంలో సంపాదించినటువంటి సంపాదనలో కుటుంబ నిర్వహణ ఖర్చులు పోయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం కూడా వారు చేసినటువంటి పొదుపులో నుంచి స్థిర చరాస్తులో లేకపోతే బంగారమో ఇటువంటి వస్తువులు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ వారి సంపాదన కుటుంబ ఖర్చులకే చాలనటువంటి పరిస్థితుల్లో కుటుంబాల యొక్క అభివృద్ధి నిల్ అయ్యింది అనేటటువంటి అంశాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ పరిస్థితులకి కారణం ఏంటి అసలు? ఒకసారి చూసినట్లయితే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు లేవు,
ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. దావోస్కెళ్ళి దాసోహం అన్నా కానీ వీరి వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి బృందం వైపు చూసినటువంటి వ్యక్తే లేరు. ఇక ప్రజలకు ఉపాధి ఎక్కడ వస్తుంది? ప్రజలకు ఉపాధి లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు ఆదాయ వనరులు ప్రజలకు ఏ విధంగా వస్తాయి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అట్లాగే రాష్ట్రంలో ఒకసారి చూసినట్లయితే దేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు చూసినట్లయితే హయ్యెస్ట్ పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దానికి కారణం ఇబ్బడిముడిగా ఇష్టం వచ్చినట్టు స్పెషల్ జీవోలతోటి ఎక్సైజ్ డ్యూటీలు పెంచుకుంటూ పోవటం, కేంద్ర ప్రభుత్వం తగ్గించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సమానంగా తగ్గించే ప్రయత్నం చేయకపోవటం వల్ల ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఒకవైపు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విద్యుత్ ఛార్జీలు దేశంలోనే అత్యధికం. ఇవాళ చూసినట్టయితే 9 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ధరలు పెంచడం జరిగింది. ఈ విధంగా ఒకవైపు విద్యుత్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోయి మరొకవైపు పాలనలో నిర్వహణ లోపం వల్ల అవినీతిమయమయ్యి ప్రజల నెత్తి మీద అదనపు భారంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి చేయించుకునేటటువంటి సేవలు ఏదైతే అవినీతి కోపంలో ఆ పనులు చేయించుకునేదానికి రెవెన్యూ పనులు కానీ, పోలీస్ పనులు కానీ, ఏదైనా వారికి సంబంధించిన నిత్యం ప్రభుత్వంతో ఉండేటటువంటి వ్యవహారాలకి అవినీతి వల్ల వాళ్ళ యొక్క సంపాదన ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ధరలకి, విద్యుత్ ఛార్జీలకి, కుటుంబ నిర్వహణకే చాలనటువంటి దుస్థితి ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ప్రజల కొనుగోలు శక్తి కోల్పోవటం నిజమా కాదా అనేటటువంటి విషయాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు పెట్రోల్ ధరలు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ధర 1 లీటర్కి 108 రూపాయలు ఉంటే కేరళలో 107 రూపాయల 56 పైసలు, తెలంగాణలో 107 రూపాయల 41 పైసలు, కర్ణాటకలో 99 రూపాయల 84 పైసలు, తమిళనాడులో 100 రూపాయల 75 పైసలు. అలాగే డీజిల్ కూడా దాదాపు మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు దక్షిణ భారతదేశంలో అతి ఎక్కువ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. విద్యుత్ ఛార్జీల గురించి మనం చెప్పవలసినటువంటి అవసరమే లేదు. 50 యూనిట్ల నుంచి 450 యూనిట్ల వరకు వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి వినియోగదారులను ఒకసారి చూసినట్లయితే 50 రూపాయలు గతంలో ఉండేది 50 యూనిట్లు 150 రూపాయలు. అలాగే 450 యూనిట్లు ఆ రోజున చెల్లించే దానికి 3 రెట్లు అదనంగా ఇవాళ చెల్లించినటువంటి పరిస్థితి. 200, 250 యూనిట్ల పరిస్థితి చూసినట్లయితే 2 రెట్లు 3 రెట్లు 2019తో పోలిస్తే ఇవాళ ధరలు పెరిగిన ధరల తర్వాత మోయలేనటువంటి భారం ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్రంలో మనందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా ఉపాధి కరువు అయినప్పుడు మరొక ఖర్చుల భారంతో కుటుంబాల బ్రతుకు బండిని లాగవలసినటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాలెన్స్, ఆ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కుటుంబాలు చేసుకోవాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి కలుగుతుందా లేదా? ఇక్కడ పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు. ఇప్పుడు నేను ఏదైతే అంశాలు ఉటంకించానో నిత్య జీవితంలో మీ కుటుంబాల్లో మీ దగ్గర కూడా మీ ఆదాయం చాలక మీకు ఏదైతే మీకు ఉన్నటువంటి ఉపాధిలో ఆ ఆదాయం చాలక ఈ యొక్క ఖర్చులు ఏదైతే ఉన్నో విద్యుత్ ఛార్జీలు కావచ్చు, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఖర్చులకి సంబంధించి కావచ్చు, మీ కుటుంబ అవసరాలకి సంబంధించినటువంటి వ్యయ భారాలకి సంబంధించినటువంటి అన్ని అంశాలను చూసుకున్నప్పుడు అప్పు చేయకపోతే ఎవరన్నా జీవితం ఒక్క అడుగన్నా ముందుకు పడుతుందా అనేటటువంటి ప్రశ్న నేను వేస్తాను. అంటే వాళ్ళ పరిస్థితి ఇక్కడ కూర్చున్నటువంటి 10-15 మంది ఎవరైతే ఉన్నారో పాత్రికేయ మిత్రులు, వారి జీవితాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అలాగే ప్రజలు జీవిస్తున్నటువంటి 6 కోట్ల మంది ప్రజల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు ఏ వర్గానికి ఆ స్థాయిలో ఇబ్బందులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పాలన వలన కలుగుతూ ఉంది. దీన్ని లోతుగా చూసినట్లయితే ఇవాళ ఆర్బీఐ తన నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలని బేరీజు వేసుకుంటూ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, ఎందుకు అప్పులు పాలవుతున్నారు అనేటటువంటి అంశాన్ని మా దృష్టికి వస్తే దాన్ని ప్రజలకి ఈ యొక్క పాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ప్రజల నడ్డి ఏ విధంగా వెళ్తుంది, వారి నెత్తి మీద పిడుగుపాటున ఒక్కొక్కరి నెత్తి మీద అప్పు ఎంత పడతా ఉంది అనేటటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ ప్రెస్ మీట్ వాళ్ళని నేను కండక్ట్ చేయడం జరిగింది. ఇక ఏదైతే ముందు కొన్ని అంశాలు నేను ఉటంకించాను, ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితం ఏ విధంగా ఉందని ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనా వైఫల్యం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి నెత్తి మీద
ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఒక్కొక్కరికి సగటున 7 లక్షల రూపాయల పైనే అప్పు భారం పడతా ఉంది. ఏంటబ్బా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు ఏదైతే రుణ పరిమితిలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేసిన రుణాలు, అలాగే రుణ పరిమితి ఎఫ్ఆర్బిఎం పరిమితిని కళ్ళుగప్పి చేసినటువంటి అప్పులు, కార్పొరేషన్ రూపంలో చేసినటువంటి అప్పులు, చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించినటువంటి అప్పులు, వీటన్నింటినీ కలిపితే దాదాపు 13.5 లక్షల కోట్ల వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ రాష్ట్రం అప్పు అన్నప్పుడు దాదాపు 2 లక్షల నుంచి 2,25,000 రూపాయల వరకు ఒక్కొక్క వ్యక్తి మీద భారం పడుతుంది అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి అంశం. ఇది ప్రభుత్వం చేసినటువంటి అప్పు వల్ల ప్రజల మీద భవిష్యత్తులో పడుతున్నటువంటి భారం. ఇది బాగానే ఉంది. అయితే నేను ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి ఒకవైపు విద్యుత్ ఛార్జీలు పెరగటం కావచ్చు, మరొక వైపు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం కావచ్చు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు కేవలము రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ప్రయాణ వ్యయ భారాలే కాదు, ఏదైతే ఆ పెట్రోల్ డీజిల్ ఆధారితంగా ఏ అయితే వస్తువులు తయారవుతాయో, సేవలు వినియోగించుకుంటావో ఆ సేవల ఖర్చులు, ఆ వస్తువుల ఖర్చులు కూడా పెరుగుతూ అది ప్రజల నెత్తి మీద పడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం విధించేటటువంటి పన్నుల రూపంలో, మరోవైపు అత్యధికంగా ఉన్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరల వల్ల వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ప్రజలు వినియోగించుకునే సేవలు అన్నిటి మీద కూడా ఆ భారం పడతా ఉంది. అలాగే విద్యుత్ శక్తి ఛార్జీలు ఏదైతే 9 సార్లు పెంచామో అని అన్నామో, కేవలం మీ కుటుంబాలు ఆ విద్యుత్ శక్తిని వినియోగించుకున్నందువల్ల మీ జేబు నుంచి కట్టేటటువంటి బిల్లుతో కలిపి ఆ విద్యుత్తు ద్వారా ఏదైతే వస్తువు తయారవుతుందో ఆ వస్తువును మనం వినియోగించుకుంటున్నామో, ఏ సేవలైతే ఆ విద్యుత్తు ద్వారా వినియోగించుకుంటున్నామో వాటి ఖర్చులన్నీ కూడా పెరిగి మన నెత్తి మీదే పడుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు నెత్తి మీద ఆ యొక్క భారం పడతా ఉంది. ఒకసారి మనం కనుక చూసినట్లయితే పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం చాలక, అంటే సంవత్సరానికి ఒకసారి చూసినట్లయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే ఒకసారి పేదల యొక్క ఆదాయాన్ని చూసినట్లయితే ఈ యొక్క వ్యయం ఇప్పుడు ఏదైతే చెబుతున్నానో అదనపు వ్యయము ఈ ప్రభుత్వ పాలన నిర్వహణ లోపం వల్ల ప్రజల నెత్తి మీద పడుతుందో, ప్రతి ఒక్క వ్యక్తి మీద, రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి మీద నెత్తి మీద సగటున సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, అంటే ఈ 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క పౌరుడి నెత్తి మీద పడతా ఉంది. వాళ్ళ ఇంటూ అదనపు అప్పు అవుతుంది. అదనపు భారం అవటం వల్ల ప్రత్యక్షంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు 5 లక్షల రూపాయలు అప్పు చేస్తే కానీ బ్రతుకు బండిని ముందుకు నడపలేని దుస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తన పాలన వైఫల్యం ద్వారా ప్రజల నెత్తి మీద గుదిబండగా మార్చారు. అంటే 2 లక్షల కోట్లు పైగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు పరోక్షంగా ప్రజల నెత్తి మీద పడుతుంటే, ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క బ్రతుకు బండిని ముందుకి లాగడానికి 5 లక్షలు ఈ 5 సంవత్సరాల ప్రజల నెత్తి మీద వాళ్ళ కుటుంబ అప్పు ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క కుటుంబం మీద భారం పడితే మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పు భారం ఒక్కొక్క వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో జీవించేటటువంటి ఒక్కొక్క వ్యక్తి మీద ఉంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవడం వల్ల యువతకి అర్హత ఉన్నా కానీ అర్హత ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకపోవడం అనేటటువంటిది ఈ యొక్క ఆదాయం ప్రజల్లో తక్కువగా ఉండడానికి గల కారణము. అప్పుడు ఎప్పుడైతే ఆదాయం తగ్గిందో వాళ్ళ ఉద్యోగ అర్హతకి స్థాయికి వాళ్ళకి ఆ ఉద్యోగ ఉపాధి కలగలేదో అప్పులు పాలయ్యేటటువంటి పరిస్థితి కుటుంబాన్ని నడుపుకోవాలంటే. ఏదో ఒక ఉద్యోగం చేయడం వల్ల బ్రతుకు జీవనాన్ని వెళ్ళగక్కుదాం అనేటటువంటి పరిస్థితి వాళ్ళ దుస్థితికి బీటెక్ ఎంటెక్ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా చాలా చిన్న స్థాయిలో ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల ఆ వచ్చే ఆదాయం ఆ ఉపాధి ద్వారా వారికి చాలడం లేదు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైకాపా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీరు వల్ల కూడా పెట్టుబడుల వాతావరణం లేదు రాష్ట్రంలో. ఎందుకంటే కొత్త పరిశ్రమలు ఎందుకు రావట్లేదని మనకు తెలుసు. ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడంగానే పీపీఏలు అని చెప్పి పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ఇక్కడ రాకుండా చూడలేనటువంటి పరిస్థితి రాష్ట్రం వైపు. అమరావతిని నిర్వీర్యం చేసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సినటువంటి లోన్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాని మీద చర్చ జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు మీరందరూ కూడా గమనించినట్లయితే రాష్ట్రం నుంచి అమర్ రాజా బ్యాటరీ లాంటి బ్యాటరీలు ఏ విధంగా ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టిన దుస్థితి. ఈ విధంగా కొత్త పరిశ్రమలు రాకపోగా దావోస్కి వెళ్ళినా కూడా మేము ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం
ఏ విధమైనటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో $1 కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కొత్తది రాలేదు. గతంలో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలు ఏమైనా ఎక్స్టెన్షన్ వాళ్ళు చేసుకుంటే అరాకొర దేశంలోనే అల్ప స్థాయిలో దిగువన ఉన్నటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్న రాష్ట్రంగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కియా పరిశ్రమ దగ్గర వారు ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరు వల్ల ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడదు. దానివల్లే ఉద్యోగాల అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలు యువతకి రాకపోవటం, దానివల్ల వారికి ఉపాధి లేకపోవటం, ఆదాయ వనరులు సమకూరకపోవటం అనేటటువంటి ఒక అంశం. అలాగే అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగస్తులు, ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్లు లేక అనుభవానికి తగిన జీవితాలు రాకపోవటం. ఎప్పుడైతే ఒకవైపు అర్హత ఉన్న స్థాయిలో ఉద్యోగం రాకపోవటం, అనుభవం ఉన్నా కానీ ప్రమోషన్ లేక రావాల్సిన ఆదాయం రానప్పుడు కుటుంబ భారాన్ని ముందుకి నెట్టాలంటే అప్పు చేయక తప్పని పరిస్థితి. లేకపోతే కొంతమంది ఎవరన్నా వారి కుటుంబ సభ్యులు గతంలో వాళ్ళ పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితి. వీళ్ళెవరు కూడా సేవింగ్స్ తోటి ఆస్తులు కొనే పరిస్థితి లేదు. వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకోవటం లేకపోతే అప్పు చేయాల్సినటువంటి దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అలాగే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేటటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇక్కడ లేదు, కండ్యూసివ్ అట్మాస్ఫియర్ లేదు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు ఏదన్నా సేవారంగంలో పార్ట్ టైం జాబులు చేసుకొని అదనపు ఆదాయం సంపాదిద్దామన్నా కానీ ఆ పరిస్థితి రాష్ట్రంలో లేకపోవటం, వీటి ఫలితాలు, ఈ యొక్క అంశాల ఫలితాల ఆధారంగానే ఇవాళ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ జీవనాన్ని అప్పులు చేసుకొని వాళ్ళు తిప్పలతోటి ఆ కుటుంబాన్ని ముందుకు లాగక తప్పని పరిస్థితి వస్తూ ఉంది. ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు పరిచిన సమాచారం ప్రకారం, ఇది ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది ఈ యొక్క సమాచారాన్ని. ఇచ్చిన దాని ప్రకారము తలసరి ఆదాయము 2,19,000 అనేటటువంటి లెక్క ఇచ్చారు. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి ఆర్బీఐకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి లెక్క. ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయము 2,19,000 అని చెప్పారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలతో పోల్చినప్పుడు అత్యల్పము. ముఖ్యంగా తమిళనాడు చూస్తే 2,76,000 ఉంది, కర్ణాటక చూస్తే 3,02,000 ఉంది, తెలంగాణ చూస్తే 3,12,000 ఉంది, కేరళ చూస్తే 2,34,000 ఉంది. అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ ఉంది. ఆదాయం ఏమో అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ ఉంది. మరో వంక ఇదే ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ద్రవ్యోల్బణము అంటే రాష్ట్రంలో జీవించాలంటే ప్రతి వ్యక్తి తన జేబుల్లో నుంచి చేయాల్సినటువంటి వ్యయం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో మనం పోల్చినప్పుడు ఒక్కసారి మనం కనుక లోపలగా వెళ్ళి చూస్తే ఈ అప్పులకి ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి కారణము వెనకాల ఈ అంశం చాలా విమిడి ఉంది. ఎందుకంటే ఆర్బీఐ గణాంకాల ప్రకారము 2022-23 సంవత్సరానికి మీరు ఒకసారి కనుక గమనించినట్టయితే ఆర్బీఐ గణాంకాల ప్రకారము ఏదైతే ద్రవ్యోల్బణం ఎంత ఉంది అనంటే తెలంగాణ హైయెస్ట్ 8.6% తెలంగాణలో ఉంది. తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ 7.6% ఉంది. అయితే తెలంగాణలో ద్రవ్యోల్బణ శాతము 2022-23 నాటికి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ప్రజలు సస్టైన్ కావడానికి కొంత అవకాశం ఊరట కలిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తక్కువ, ద్రవ్యోల్బణం ఎక్కువ. 7.6% ద్రవ్యోల్బణము ఆంధ్రప్రదేశ్ నమోదైతే ఇది దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తమిళనాడు వచ్చేటప్పటికి 6%, కర్ణాటక వచ్చేటప్పటికి 5.5%, కేరళ వచ్చేటప్పటికి 5.8% ఉంది. ఒక్కసారి గమనించండి ఆదాయం. అందుకనే నేను మాట్లాడేటప్పుడు ఆదాయం డల్ అనేటటువంటి మాట వాడటం జరిగింది. అప్పులు ఫుల్ ఎందుకు అవుతున్నాయి ప్రజలకి? ఇంత పెద్ద ఎత్తున వ్యయభారము వాళ్ళ కుటుంబ దైనందిక కార్యకలాపాలకి వినియోగించుకోవటానికి ఏదైతే అదుపు లేని ద్రవ్యోల్బణం వల్ల అధిక వ్యయం వాళ్ళ కుటుంబ నిర్వహణకి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది ద్రవ్యోల్బణం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఓవరాల్గా ఉన్నటువంటి ద్రవ్యోల్బణం ఈ పరిస్థితి అయితే ఆహార వస్తువులకి సంబంధించినటువంటి వ్యయము ఈ యొక్క భారతదేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్.
దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశంలోనే ఆహార వస్తువులకి చేయాల్సినటువంటి వ్యయం ఆంధ్రప్రదేశ్, ఇది ఆర్బీఐ గణాంకాల ప్రకారం, ఇది నా నోటి మాట ప్రకారం కాదు, ఆర్బీఐ గణాంకాల మేరకు వినియోగదారుల యొక్క సూచి 2022-23ని ఒకసారి కనుక చూస్తే ఆహార వస్తువుల ధరల ద్రవ్యోల్బణము ఆంధ్రప్రదేశ్ 6.7% ఉంది. అలాగే తమిళనాడు చూస్తే మీకు 4.8% ఉన్నది, కర్ణాటక చూస్తే 6.1% ఉంది, కేరళ చూస్తే 4.2% ఉంది. ఎంత అంతరం ఉందో చూడండి. ఇంత ఎక్కువగా ఆహార వస్తువుల యొక్క ధరలు పెరగడానికి కారణం ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను, పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా ఉండడము, ఆ వస్తు తయారీకి దాన్ని ఏదైతే ఆ ఫ్యాక్టరీలు వినియోగించుకున్నప్పుడు ఆ భారం మొత్తం కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా ఆ వ్యయం ప్రజల నెత్తి మీద పడతా ఉంది. అలాగే విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నప్పుడు ఆ వస్తు తయారీ, ఆహార వస్తువులు తయారు చేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విద్యుత్ ధరలు మొత్తాన్ని కూడా ఆ వస్తువు వ్యయం మీద వేసి ప్రజల నెత్తి మీద వేసే పరిస్థితి. అందువల్ల ఒకవైపు ఆహార వస్తువులకి సంబంధించిన ద్రవ్యోల్బణము, అలాగే వస్తు సేవలకి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణము, అలాగే మీ దైనందిక అవసరాలు, ఇవాళ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీ యొక్క ఇంటి అద్దెలు వాటికి సంబంధించే కాకుండా హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, మీ పిల్లలు బడికి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళేటటువంటి అంశాలు కావచ్చు, మీ పిల్లలకు కానీ లేకపోతే కుటుంబం కానీ ఏదైనా విహారయాత్రకో లేకపోతే ఎక్కడైనా గడపాలని వెళ్ళాల్సినప్పుడు మీరు చేయాల్సినటువంటివి మీకు తెలియకుండానే దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల జేబుల్లో నుంచి వెళ్తూ ఉన్నాయి. మరి ఈ ఆదాయం లేనప్పుడు, ఈ యొక్క వ్యయం ఇంత పెరిగిపోతున్నప్పుడు మరి అప్పులు చేయక ఏ విధంగా ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా ఆ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు లాగలదు సగటు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి పౌరుడు అనేటటువంటి దాన్ని ఒకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ద్రవ్యోల్బణం ధరలు ఎక్కువగా ఉండడానికి, అలాగే ఇతర అవసరాలకి ఎక్కువగా ఖర్చు కావడానికి కారణం ఒకటి, దేశంలోనే అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు ఒకటి, 2 రాష్ట్రంలో 9 సార్లు పైగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు, వీటి ప్రభావంతో పాటు రాష్ట్రంలో పెచ్చరిల్లిన హెచ్చు అవినీతి ఏదైతే ఉందో ఈ అవినీతి భారం మొత్తం కూడా వివిధ వస్తువుల తయారీ కానీ సేవల రూపంలో మన్నెత్తి మీద పడేటటువంటి పరిస్థితి. రాష్ట్రంలో తయారయ్యేటటువంటి ప్రతి వస్తువు మరియు సేవల వినియోగం పైన భారం మొత్తం కూడా ప్రజల మీదే పడతా ఉంది. ఈ భారం మొత్తం కూడా ప్రజలే మోయవలసి వస్తుంది. ఈ మొత్తం వ్యయం భారతదేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో పడటం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనకి ఆయన పాలనలో ఉన్నటువంటి ఆయన దక్షతకి ఇది ఒక తీరుగా కనబడుతుంది. అదేవిధంగా ఒక్కసారి తలసరి ఆదాయం ఏదైతే ఇందాక నేను చెప్పానో దాదాపు రాష్ట్రంలో వచ్చేటప్పటికి 2,19,518 రూపాయలు, దక్షిణ భారతదేశంలో తక్కువ అని చెప్పాము. ఒక నెలకి చూసినప్పుడు 18,250 రూపాయలు అవుతుందండి. అది తలసరి ఆదాయం ప్రతి నెల 18,250 రూపాయలతోటి ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో ఈ ధరల మధ్య జీవితాన్ని ముందుకి నెట్టేటటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా నిత్యం మీ జీవనాల్లో మీ యొక్క కుటుంబ పరిస్థితులు ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రతిబింబిస్తుంది అని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇవాళ 18,250 రూపాయలు తోటి యావరేజ్ను చూసుకున్నట్లయితే ఏ మూలకి సరిపోతుంది? గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లోపభూయిష్టమైనటువంటి పాలన విధానం కావచ్చు, రోజువారీ ఖర్చులు ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కావచ్చు, ధరలు బాగా ఎక్కువగా పెరగడం వల్ల, అలాగే ఆహారాలకి లేకపోతే ఈ యొక్క ఖర్చులు వీటితో పాటు మనందరికీ కూడా తెలుసు, ఒకటి ఇంటి అద్దె చెల్లించాలి. ఒకవేళ ఇంటి అద్దె చెల్లించేటటువంటి పరిస్థితి లేనప్పుడు హౌసింగ్ లోన్ ఈఎంఐ అయినా ఉంటుంది, పిల్లల చదువులకి సంబంధించి చెల్లింపులు ఉన్నాయి, అలాగే ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తే చెల్లించాల్సినటువంటి చెల్లింపులు ఉన్నాయి, ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో కుటుంబాన్ని నడపడానికి కావాల్సినటువంటి ఖర్చులన్నీ చూస్తే నెలకి కనీసంలో 9,000 నుంచి 10,000 రూపాయలు ఇంకా అదనంగా ఈ 18,250 రూపాయలకి అవసరం అవుతుంది అనేటటువంటి దాన్ని అంచనాగా తీసుకున్నట్టయితే సంవత్సరానికి 1,00,000 రూపాయలు యావరేజ్న అదనంగా అప్పు చేయక తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద ఉంది. ఈ 5 సంవత్సరాల్లో వీటన్నిటి యొక్క ప్రభావం ఇప్పుడు దాకా పరిపాలనలో ఉన్న దుష్పరిపాలన వల్ల 5 లక్షల రూపాయల వరకు కూడా తలసరి అప్పు 5 సంవత్సరాల్లో
ప్రతి వ్యక్తి మోస్తూ ఉన్నాడు. దీనికి కారణం రాష్ట్ర ప్రజలకి ఆదాయం డల్గా ఉండడం, అప్పులు ఫుల్గా పెరిగిపోవటం దీని యొక్క ప్రభావమే. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం వల్ల ఏదైతే ఈ 2 లక్షల రూపాయలు వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు పరోక్షంగా వచ్చి పడటం, మొత్తం కూడా ఈ 5 లక్షలు ప్రత్యక్షంగా మీకు వచ్చినటువంటి అదనపు అప్పులతో పాటు ఈ 2 లక్షలు కలిపితే 7 లక్షలకి పైగా అప్పులు ప్రతి ఒక్క వ్యక్తి నెత్తి మీద పడతా ఉన్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈ తలసరి అప్పు భారం కారణం ఆదాయం తక్కువగా ఉండటము, పొదుపు లేక ఆస్తులు కూడా ఏది కొనుక్కోలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. స్థిర చరాస్తులు కొనటం లేదు, ఏ విధమైనటువంటి ఆస్తుల కల్పన కుటుంబాల్లో ఉండటం లేదు, వాళ్ళ ఆస్తుల కల్పన కూడా నిల్లైపోయింది. ఏంటి వాళ్ళ ఈ పరిస్థితుల్లో, ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ప్రజల యొక్క తీరు ఏ విధంగా ఉంది, ప్రజల జీవన భారం ఏ విధంగా ఉందో కనబడుతుంది. ఇదే కొనసాగితే ప్రజలు భవిష్యత్తులో వారి జీవితాన్ని ముందుకు నడపలేని పరిస్థితుల్లో ప్రజల బ్రతుకులు డమాల్ అనేటటువంటి పరిస్థితుల్లోకి కనపడతా ఉంది. లోతుగా వెళ్ళి చూస్తే ఈ ప్రజల యొక్క జీవనమే కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆదాయం చాలా డల్గా ఉంది, అప్పులు చాలా ఫుల్గా ఉన్నాయి, అభివృద్ధి నిల్లుగా ఉంది. ఇది అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా, అంటే ప్రజల పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఒకే రీతిని నడుస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్. పేద ప్రజల నెత్తి మీద తలసరి అప్పు 7 లక్షల రూపాయలు వేస్తూ వాళ్ళకి ఒక్కొక్క బిస్కెట్ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి మట్టికి టన్నులు టన్నులు బంగారు బిస్కెట్లు అవినీతి రూపంలో దాచుకోవటం అనే పాలన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో. జగన్ పాలనలో ఆయన కుటుంబం మాత్రం క్షేమంగా ఉంది, రాష్ట్రంలో ప్రజలు మాత్రం క్షేమం అనుభవిస్తూ ఉన్నారు. జగన్ పాలనలో ఉన్నటువంటి విధ్వంసాలు, అవినీతి, అరాచకాలు ఆపి ప్రజలను అడ్డువిరుస్తున్నటువంటి ప్రత్యక్ష తలసరి అప్పులు, పరోక్ష తలసరి అప్పులు ముప్పు నుండి బయటపడకపోతే ప్రజల బతుకులు భవిష్యత్తు డమాల్, ప్రజల యొక్క జీవితం ఛిద్రమయ్యేటటువంటి ప్రమాదం స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. రాబోయే ఎన్నికల్లో ఈ దుష్ట దురహంకార అవినీతి విధ్వంసకర పాలనకి చరమగీతం పాడి మీ జీవితాన్ని మీరే బాగు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. రాబోయే ప్రభుత్వం తలసరి అప్పులు ప్రజలకి ప్రత్యక్షంగా తగ్గించాలి, అదేవిధంగా పరోక్షంగా కూడా తగ్గించే విధమైనటువంటి పాలన వచ్చేటటువంటి విధంగా మీరు ఆశీర్వదించి ఎన్డీఏ కూటమికి 25 పార్లమెంటుకి 25, అసెంబ్లీ 150కి పైగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ మీడియా ద్వారా నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకి నేను వారికి విన్నపం చేస్తూ ఉన్నాను. నమస్తే.